ఎమ్మడిశెట్టి రవికుమార్ గారు, మీరు మళ్ళీ బలహీనుడి మీదకు బ్రహ్మాస్త్రం వదిలేరు. సరేనండి, మీరు కోరుకున్నట్లే విశ్వవిఖ్యాత నటవీర సార్వభౌముడు ఆ నందమూరి తారక రామారావు గారి డైలాగ్ చెప్పడం జరుగుతుంది, వినండి. ఆచార్యదేవా, ఏమంటివి ఏమంటివి, జాతి నెపమున సూతసుతన కిందు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట, ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు, కాకూడదు, ఇది కుల పరీక్ష అందివా. నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా, నిది ఏ కులము? ఆ? ఇంత ఏల అస్మత పితామహుడు గురుకుల వృద్ధులైన ఈ శాంతనపుడు శివసముద్రుల భార్యవు గంగా గర్భమున జనయించలేదా? వీరిది ఏ కులము? నాతో చెప్పించితివేమయ్యా. ఆ? మా వంశమునకు మూలపురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యగు ఊర్వశీ పుత్రుడు కాదా? అతడు పంచమజాతి కన్యగు అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలంగన ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపొడుచు మచ్చగంది ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పిన పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజుని, మా ఇంటి దాసితో ధర్మ నిర్మానుజుడిని మీచే కీర్తింపబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? అవసరార్థములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అని వ్యర్థవాదనలెందులకు. ఓకేనండి రఘుకుమార్ గారు, ఈ డైలాగ్ మీకు నచ్చితే తప్పులుంటాయండి. ఎందుకంటే ఆ, అంత టాలెంట్ నాకు లేదు. కానీ మీరేదో అడిగారని కొంచెం పట్టుదలతో మళ్ళీ ఓ 2 రోజులు ప్రాక్టీస్ చేశానండి. మీకు నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే సార్, ఉంటాను.